చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సొంగ రోషన్ కుమార్ నామినేషన్ స్క్రూటినీలో ఆమోదం పొందడంపై జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్స్ పంచుకుని ఆనందం వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి తోటికుంట రాము, సీనియర్ నాయకులు రాజన్న పండు, చిట్రోజు తాతాజీ, బొబ్బర రాజ్పాల్ కుమార్, పెనువర్తి రామ్ కుమార్, గుమ్మడి ప్రసాద్, పాతూరి అంబేద్కర్, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, కొంచాడ ఉమాప్రసాద్, తోటికుంట దుర్గారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. లేనిపోని సాంప్రదాయాలను మెట్ట ఏజెన్సీ ప్రాంతాలకు తీసుకురావద్దని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మొన్న సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నా ఏమనంటే సొంగ రోషన్ కుమార్ గారు షూటింగ్ లో పోతున్నారు, ఆయన అమెరికాలో చాలా ఆస్తులు ఉన్నాయి, ఇలా రకరకాలుగా అంటే రోషన్ కుమార్ గారు విజయం సాధిస్తారని ఇవాళ ప్రజలందరూ కూడా బాగా మార్పు వచ్చిందని ఆయన ఓడవలేక ఇలాంటి సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ప్రతి అరగంటకు పోస్టులు చేయడం అన్నమాట. నిన్న మొన్న చూసాం ఆయన నామినేషన్ వేయడానికి 25,000 మంది వచ్చారు. అంటే విజయం తథ్యం అని వాళ్ళు తెలిసి ఇలాంటి చిన్న చిన్న చీప్ ట్రిక్స్ కి మరి ఇలాగా చేస్తారని మేము చాలా సిగ్గుపడుతున్నాం. ఇలాంటి పనులు ఎప్పటికైనా మానుకోవాలి. మరి ధర్మం వైపు ఉంది. రోషన్ కుమార్ గారు అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ వీళ్ళ ప్రజల్లో విపరీతమైనటువంటి మద్దతు బాగా పెరిగింది. ఈ అసూయ తట్టుకోలేక ఏదో రకంగా తప్పుడు ప్రచారం చేయాలని చాలా రకరకాలుగా, ఒకటి కాదు రెండు కాదండి, మరి ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలి. వీళ్ళు ఏదైతే రిటర్నింగ్ అధికారి ఉన్నారో మరి వీళ్ళ స్టూడియోలో మరి మాకు రోషన్ కుమార్ గారికి ఎటువంటి అడ్డంకులు లేవని చెప్పి ఇప్పుడే మరి రీసెంట్ గా మాకు అందరికి కూడా మాకు సమాచారం అందింది. మేము తప్పకుండా చింతలపూడి నియోజకవర్గంలో 30,000 నుంచి 40,000 మెజార్టీ సాధిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అందరికీ నమస్కారం. గత 2 రోజులు బట్టి కూడా మా చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి అయిన సొంగ రోషన్ కుమార్ గారి మీద ఒక చెడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. అది ఒక సాంప్రదాయం కాదు. ఎప్పుడు లేని సాంప్రదాయాలు మన ప్రాంతంలో ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. అలాంటి సాంప్రదాయాలు ఇక్కడితో ఆపేయండి. ఎందుకంటే ఎవరైతే సొంగ రోషన్ కుమార్ గారు మన నామినేషన్ వేసారో ఆ నామినేషన్ వేసిన కాడి నుంచి కూడా సుమారు 30,000 మందితో వెళ్ళి విజయోత్సవ ర్యాలీతో నామినేషన్ వేయడం జరిగింది. అలాగే ఆయన ఇవాళ షూటింగ్లో కూడా ఓకే అయింది. అలాగే ఆయన విజయం తథ్యం. సుమారు 40,000 మెజార్టీతో త్వరలోనే ఆయన ఎమ్మెల్యే కింద గెలుస్తారు. అలాగే ఎప్పుడూ లేని సాంప్రదాయం మన ప్రాంతంలో ఉండడం అనేది కరెక్ట్ కాదని మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. చింతలపూడి ఆర్ఓ ఆఫీస్ ముందు ఇవాళ రోషన్ గారి యొక్క అప్లికేషన్ ఎప్పుడైతే ఆమోదం పొందిందో ఇక రోషన్ కుమార్ గారికి తిరుగు లేదు. ఆయన డెఫినెట్ గా చింతలపూడిలో గెలుస్తున్నాడు. మిగిలిన 15 రోజులు ఈ రోజు నుంచి ఒక రోషన్ గల సింహంగా ప్రజల్లోకి వస్తున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా రోషన్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఏ రోజైతే 94 పేర్లు తెలుగుదేశం పార్టీ తరఫున అనౌన్స్ చేసిన లిస్ట్ లో రోషన్ గారు చింతలపూడి పేరుందో ఆ రోజే ఆయన విజయం సాధించారు. ఒక తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆ అప్లికేషన్ అమెరికాలో 18 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇతను గ్రీన్ కార్డు హోల్డరా కాదా, ఈ అప్లికేషన్ ఆమోదం పొందుతుందా లేదా అన్ని ఆలోచించిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వటం జరిగిన తర్వాత ఆషామాషి ఇవ్వటం అనేది జరగదు. కానీ ఎప్పుడైతే ఆయన పేరు అనౌన్స్ చేసిందో వీళ్ళు అపోజిషన్ లో ఒక టెన్షన్, భయం పుట్టుకుంది. ఎప్పుడైతే ఆయన బీ ఫార్మా ఇచ్చారో 21వ తారీఖున ఈయన గెలుపును ఆపడం కష్టమని చెప్పేసి ప్రజా బ్యాలెట్ ద్వారా ఎన్నికవటం కష్టమని చెప్పేసి తప్పుడు ఆరోపణలతో ఈయన గ్రీన్ కార్డు హోల్డర్ అని, ఇతను ఆస్తి దాస్తున్నాడని, ఎన్నికల కమిషన్ మోసం చేస్తున్నాడని, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడని తప్పుడు ఆరోపణలతో ఈయన్ని తప్పించి దొడ్డుదారిని గెలవాలనుకునే వాళ్ళకి ఇవాళ చింతలపూడి ఆర్ఓ ఆఫీస్ లో ఈ అప్లికేషన్ ఆమోదించడం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. నిజాయితీ గెలవని ఎవరైతే 2 రోజులుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వారిని మీడియా ముందు జంగారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హెచ్చరిస్తున్నాం. రోషన్తో గెలుస్తున్నాడు. 30,000 కాదు 40,000 ఓట్లు పైగా గెలుస్తున్నాడు. దట్ ఈస్ రోషన్ కుమార్.